చాలామంది తెలియక అనుకుంటారు, చనిపోయాక మళ్ళా మరొక జన్మ ఉంటుంది, లేకపోతే పాపం చేసి కుక్క అయి పుడతారు, లేకపోతే పాపం చేస్తే పంది అయి పుడతారని చెప్పుకుంటారు. అలా అనుకుంటే పందులు కుక్కలు కూడా మనకి ఎక్కడ బంధుత్వం ఉంటుంది. ఎలా చెప్పండి? మా తాత వాళ్ళ మేనత్త కూతురు అల్లుడు ఇలా ఏదో మొత్తానికి బంధుత్వం వచ్చేది కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. అపవాది ఏం చేస్తున్నాడంటే మోసగిస్తున్నాడు. అపవాది గురించి ఏమని తెలియజేస్తున్నాడు బైబిల్? వాడు సర్వలోకమును మోసపుచ్చేవాడు. కనుక చనిపోయిన తర్వాత వినండి, మరలా ఈ భూమి మీద జీవితం అనేది నీకు ఉండదు, ఇంకా మరో జన్మ లేదు. ఈ భూమి మీద ఈ జీవితంలోనే నువ్వు దేవుని తెలుసుకోవాలి, దేవుని బిడ్డగా జీవించాలి. అంటే ఏంటో తెలుసా? దేవుడు పాపం చేయడు. దేవుని బిడ్డగా జీవించడం అంటే ఏంటి? నువ్వు కూడా పాపము చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బూతులు ఆడకూడదు, ఆడవాళ్ళని చెడ్డగా చూడకూడదు, త్రాగకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఇట్లాగా పాపానికి చాలా రూపాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తేనే నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నిత్యము సంతోషంగా ఉండే పరలోక రాజ్యంలో ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డగా జీవించుకోకుండా పాపంలో జీవిస్తే, నువ్వు భక్తి చేసినా సరే, అర్థమవుతుందా? నువ్వు చర్చికి వచ్చినా సరే, నువ్వు మారు మనసు పొందుకోకుండా పాపంతో జీవించి పాపంతోనే చనిపోతే నీ ఆత్మ భయంకరమైనటువంటి నరకమని అగ్నిలోనికి వెళ్ళిపోద్ది. కొంతమంది అంటారు కదా, ఎవరు చూసి వచ్చారండి పరలోకం నరకం? ఏమంటే ఒక మాట అంటాను, ఇదివరకు కూడా చెప్పినట్టు గుర్తు. ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి మీ కొత్తగూడెం సెంటర్లో కనపడ్డాడు అనుకోండి, తెల్లారేసరికి ఏమవుతుంది మీరే చెప్పాలి. మొత్తం ఊరంతా ఖాళీ అయిపోద్ది. బ్యాంక్ పాస్బుక్లు, బంగారం ఇవన్నీ తర్వాత సంగతి. ప్రాణంతో ఉంటే చాలని అనుకుంటారు. కనుక దేవుడు అలాగ చేయడు. ఆయన చనిపోయిన వారిని పంపించడు. ఒకవేళ ఎవరన్నా వచ్చి ఇదిగో మీ తాతని మామనంటే మోసపోకండి. వచ్చింది మీ తాత కాదు, మా అమ్మ కాదు, దురాత్మ, అపవిత్రాత్మ. ఆ మధ్యకాలంలో కొవ్వూరులో ఒక ఆమె కళ్ళ మీద దురాత్మ పెట్టి, నేను మీ నాన్న రా అని అనేసరికి కొడుకు ఏమి వెళ్ళి కూల్ డ్రింక్ పట్టుకొచ్చేస్తున్నాడు. అలా ఆమె గంట నాన్న చచ్చిపోయాడండి. ఎన్ని మోసం! ఈ భూమి మీద ఇదే జీవితం మనకి. ఈ జీవితంలోనే విని జాగ్రత్తగా విను. ఈ కుడికలు ఎందుకో తెలుసా? భారంతో పెట్టిన కుడికలు. ఎంతోమంది కష్టపడుతున్నారు. వారి శ్రమ, ధనం, సమయం దేవుడి యొక్క ప్రేమ నీకు తెలియచేయాలని. నీ పాపంలో చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతుంది, దేవుడికి ఇష్టం లేదు కనుక. నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటికి రాలేవు. అందుకే నేను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన నమ్మితే, ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి తెలుసుకో, ఈ భూమి మీద నీకు ఇదే జీవితం. చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మరొక జన్మ లేదు. చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. మోక్షం అని పిలువబడే నిత్య జీవము. నీ ఆత్మ అక్కడికి వెళ్తే యుగయుగాలు సంతోషంగా ఉంటుంది. మరొక స్థలం ఉంది, నిత్య నరకము, నిత్యము మండే భయంకరమైన అగ్నిగుండం. నీ ఆత్మ అక్కడికి వెళ్తే అగ్నిలో కాలుతో యుగయుగాలు బాధపడుతుంది. ఎవరు నరకానికి వెళ్తారు? ఎవరు నిత్య జీవానికి వెళ్తారు? ఎవరైతే వారి పాపంతోనే చనిపోతారో వారు చేరుకునే స్థలము నిత్య నరకం. ఎవరైతే దేవుడు ప్రేమతో పిలుస్తుండగా, పాపులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు, పాపాలను అసహించుకుంటాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించడానికి. కనుక దేవుని ప్రేమను గురించి ప్రకటించబడుతున్నప్పుడు ఎవరైతే యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని, పాప క్షమాపణ పొందుకుని, పాపం నుంచి బయటపడి పరిశుద్ధంగా జీవించి చనిపోతారో వారు నిత్య జీవం, మోక్షం అనబడి ఆ నిత్య జీవం పరలోకంలో యుగయుగాలు సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రేమతో హెచ్చరిస్తున్నాను, ఈ భూమి మీద నీకు ఇదే జీవితం. ప్రియ సోదరుడా, సోదరి, దేశీయ మిత్రులారా, పెద్దలారా, తల్లులారా, అందరినీ ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, చనిపోతే నేను ఎక్కడుంటానని. దానికి ఇదే జవాబు. నీ పాపంతోనే చనిపోతే భయంకరమైన నరకమైన అగ్ని. దేవుని మాటకు లోబడి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకుని చనిపోతే నిత్య జీవంలో సంతోషంగా ఉంటావు. ప్రేమతో హెచ్చరిస్తున్నాను, తిరిగిరాదు. ఈ జీవితం తిరిగిరాదు.
తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం నిజం. తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం నిజం. విన్నావా యేసయ్య పిలుపునే విన్నావా? ఎక్కువ తగ్గించు. విన్నావా ఇది విన్నావా? యేసయ్య పిలుపునే విన్నావా? తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. యేసే నిజ దేవుడని నమ్ముకో, ఎవ్వరు రక్షించరని తెలుసుకో. యేసే నిజ దేవుడని నమ్ముకో, ఎవ్వరు రక్షించరని తెలుసుకో. ఏ స్థితియో నీదియే, జీవమో అది మరణమో తెలుసుకో ఈ క్షణం. నిత్య జీవమో నిత్య నరకమో తెలుసుకో ఈ నిజం. విన్నావా యేసయ్య పిలుపునే విన్నావా? విన్నావా ఇది విన్నావా? యేసయ్య పిలుపునే విన్నావా? తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. తిరిగి రాదు తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. అంతా నాదేయని భ్రమశావు, ఏదీ లేకుండగానే వెడతావు. అంతా నాదేయని భ్రమశావు, ఏదీ లేకుండగానే వెడతావు. ఏ స్థితియో అది ఏ వేదనో, జీవమో అది మరణమో తెలుసుకో ఈ క్షణం. నిత్య జీవమో నిత్య నరకమో తెలుసుకో ఈ నిజం. విన్నావా విన్నావా
పిలుపునే విన్నావా? విన్నావా? ఇది విన్నావా? యేసయ్య పిలుపునే విన్నావా? తిరిగి రాదు ఈ జీవితము, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. తిరిగి రాదు ఈ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. తిరిగి రాదు, తెలుసుకో ఒక్కసారి క్షణం. అవును పెద్దలారా, తల్లులారా, దేశీ మిత్రులారా, ఈ భూమి మీద ఇదే జీవితం, మరొక జన్మ నీకు లేదు. ఈ జీవితంలో నువ్వు దేవుని తెలుసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికి రాలేదు. మతంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఆయన ఇచ్చే పాప క్షమాపణ, రక్షణ పొందుకొని మారి ఆయన ఇచ్చేటటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారే నిజమైన విశ్వాసులు. కాబట్టి ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి దేవుని వర్తమానము ఆత్మ సంబంధమైన కీర్తన ద్వారా కూడా విన్నావు. కాబట్టి ప్రేమతో ఈ కూడిక, ఈ సభపక్షంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద నీకు ఇదే జీవితం. నీవు గనక నీ పాపంలో నిర్లక్ష్యంగా చనిపోతే నిత్యము బాధపడే నరకమైన అగ్నిలో ఉంటావు. అట్లా కాకుండా నువ్వెంత ఘోర పాపివైనా యేసు ప్రభు గురించి వింటున్నావే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నువ్వు చేసిన పాపములు నీ నోటితో ఒప్పుకుని, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని వేడుకుంటే, నువ్వు మారడానికి ఇష్టపడితే ఆ ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రతి పాపం నుంచి విడిపిస్తాడు. నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటికి రాలేవు. అవును, నన్ను క్షమించాడు. యవన ప్రాయంలో మరణకరమైన HIV సోకిందేమో, చనిపోతానేమన్న భయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఆలోచించిన వ్యక్తిని. వాస్తవంగా నాకు ఆ వ్యాధి లేదు, కానీ కొన్ని కారణాలను బట్టి భయపడుతూ వచ్చాను. ప్రభు సన్నిధికి వచ్చి ఏడ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నా పాపములు ఒప్పుకుని మారాను. యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా హృదయంలో ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. ఆ ప్రేమగల రక్షకుడు దేవుడు నన్ను క్షమించాడు. నన్ను చీయనులే పోన్లే, ఆయన నన్ను ప్రేమతో చేర్చుకున్నాడు. ప్రతి పాపం నుండి విడిపించాడు. మీ ప్రాంతానికి ఏఈగా ఒక ఆఫీసర్గా పనిచేశాను. లంచం అనే పాపం నుంచి కూడా ఆ ప్రభువే నన్ను విడిపించి నీతిగా ఇక్కడ ఉద్యోగం చేయించాడు. కాబట్టి విను, నీకు నువ్వుగానే పాపం నుంచి బయటికి రాలేవు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఈ గొప్ప రక్షణను పొందుకుంటావు. ఈ లోకంలో నీకు దొరికేది ఏంటో తెలుసా? డబ్బు, బంగారము, ఆస్తిపాస్తులు కాదు, కానీ పాప క్షమాపణ దొరుకుతుంది, హృదయంలో సమాధానం దొరుకుతుంది. చనిపోయినాక నీ ఆత్మ నరకమైన అగ్నిగుండాన్ని తప్పించుకుని సంతోషకరమైన పరలోకంలో ఉంటుంది. కనుక ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు.